ఇప్పుడు ఇవన్నీ కోసేసి వేసాను అందులో. ఇప్పుడు ఇందులో ఏంటిది ఖడా మసాలాలు ఖడా నుంచి వేయాలన్నమాట. డిఫరెంట్ అంతే, నేను ఏం చెప్తే అదే వేయాలి మొత్తం ఇందులో. అట్లుంటది మనతోని. ఇది కూడా ఎందుకు దాంతో మోస్తున్నావు? ఆయిషా లాగా నాలాగా ఉడికిపోతుంది. Fantastic, super, mind blowing, unbelievable. చేసేసి ఆల్రెడీ ఇది ఇప్పుడు హ్యాండ్ రిపేర్. అమ్మో, ఈ ఆయిషా మా వారు ఇద్దరు కలిసి నా మీద ఇలాగా గాలి అలా వేస్తే అలా పడతారు అన్నమాట. సాయంత్రం దాకా ఉడకాలంట. నువ్వు బంగి ఇలా నాకు కూడా హెల్ప్ చేయించుకోవాలంటే ఇష్టం. ఆయిషా, గుడ్లను చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. మా కరీం వచ్చేసాడు చూడండి ఇప్పుడే. పాప నేను చేయవలసిన వర్క్ పూర్తి చేసుకొని వచ్చాడు. చలో ఇలా వేస్తే ఇంకా ఇఫ్తారీ అయిపోద్ది. చలో లేకండి. ఏయ్ బాబు లేవ్. तेरी मेरी गल्लाए होगी मशहूर, करना कभी तू मुझे नजरों से दूर. స్వీట్ తో పాటు హాట్ తో పాటు స్వీట్. కాకపోతే ఎండలు బాగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. రంజాన్ ఫాస్టింగ్స్ చాలా జోరుగా సాగుతున్నాయి. అందరూ చక్కగా ఫాస్టింగ్స్ ఉంటున్నారు. మా వారు కూడా, మా ఇంట్లో మేము అందరం కూడా ఫాస్టింగ్స్లో చాలా బిజీగా ఉంటున్నాము. ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఉండేది కాదు కదా అప్పుడు. సో బ్యాచిలర్గా ఉండేవాడిని. అప్పుడంటే జస్ట్ 1 వీక్ 10 డేస్, మ్యాక్సిమం అయితే 15 డేస్ అలా ఉండాల్సి వచ్చేది. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక కంటిన్యూగా, అంటే నేను 94లో హైదరాబాద్ వచ్చాను. 94 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా. 94లో మీరు ఒక్కరే హైదరాబాద్ రాలేదు, నేను కూడా వచ్చాను. అదే ఐ మీన్ ఫ్యామిలీతో వచ్చాను. నాకు హైదరాబాద్కి 1994 నుండి ఇక్కడే. 2004 దాకా. అంటే ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి టక్ అని చెప్పు? 30 years. అంటే పెళ్ళైన తర్వాత వచ్చాను కదా, నా పెళ్ళై 30 years. అయితే ఈరోజు ఏం చెయ్యబోతున్నాము ఇఫ్తార్ కోసం? చెప్పాను నాకు ఆల్రెడీ, మన ఆడియన్స్కి చెప్పేసాను. సేమియా ఎగ్ వేసి బిర్యానీ, దమ్ బిర్యానీ చేయబోతున్నాను. సేమియా ఎగ్ దమ్ బిర్యానీ విత్ దాంట్లో ఇంకా ఉన్నాయి కదా, చెప్పు. ఇందులో చికెన్ ఎగ్ అన్నీ వేసి ఇంకా విత్ ఇంకేమేను? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అవును, చికెన్ చెప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ కోసేసి వేసాను అందులో. లేదు చికెన్ అండి, చికెన్ ఎగ్ వేసి సేమియా దమ్ బిర్యానీ చేయబోతున్నాను ఈరోజు ఇఫ్తార్ కోసం. ఇది రంజాన్ అనగానే మనకి సేమియా అనేది ఫస్ట్ ఉంటుంది. రంజాన్లో సేమియా చాలా చాలా అందరి ఇళ్లలో ఉండే షీర్ ఖుర్మా. కానీ ఈరోజు నేను దాంతో బిర్యానీ చేయబోతున్నాను సేమియాతోటి. మరి ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దామా? యా. ఇప్పుడు సేమియా ఎగ్ చికెన్ బిర్యానీ కోసం ముందుగా ఏం చేయాలి? మా ఆయిషా నేను ఇందులో దూకాలి. దూకితే మన బిర్యానీ అయిపోతుంది, సేమియా ఎగ్ బిర్యానీ అవ్వదు. అంటే జోకులు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వంట చేస్తే ఆ హుషారుగా ఉంటామని అలా నవ్వించడానికి మా ఆయిషాకి నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. మా ఆయిషా నవ్వంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్ కదా. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ముందుగా నెయ్యి వేసేసుకుందాం ఆయిషా. కమ్మటి వాసన వస్తుంది కదా. నెయ్యి లేకపోతే ఎలాగా? నూనె అసలు వాడు, మొత్తం కంప్లీట్ నెయ్యితోనే నెయ్యితోనే చేస్తారు ఏదైనా సరే. ఇప్పుడు ఇందులో ఏంటిది? ఖడా మసాలాలు ఖడా నుంచి వేయాలన్నమాట. వేసేసాడు, బాగా వేసేసాడు. వేసేసుకొని నెయ్యిలో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత
సఫర్ గారు నేను చెప్తున్నాను కదా ఇన్ని వేసేకే సగమే వేస్తాను కొంచెం వేయండి. నా నేర్చు పాపం నాకు ఎంత అవసరం అవుతుందో అని వాడు కట్ చేసి ఉంచుతారు ఇలాగా. మా నేర్చు అంటే మా జ్యోతి కట్ చేసింది. ఇలా జ్యోతి చక్కగా ఉల్లిపాయల్ని కోసేసి ఉంచింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని, ఉల్లిపాయల్ని ఒలుచుకోవడం, కొయ్యడం. ఇది తను ఈజీగా నాకు చేసి ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి. మంట పెద్దదిగా పెట్టేద్దాం. అక్కడ చూడండి మా జగదీష్ మా కెమెరాలో ఇప్పుడు వచ్చిండు అంటే మేము ఈ కరెక్ట్గా చేస్తాం, కరెక్ట్గా చేస్తాం, మేమే ఎట్టిగా స్టార్ట్ మా భయం మాది. ఇలా ఉల్లిపాయల్ని ఈ నెయ్యిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 12 కిలోల రోస్టింగ్ సేమియాని తీసుకున్నాను. ఇలా రోస్ట్ చేసిన సేమియా అయితే బిర్యానీకి పర్ఫెక్ట్ గా బాగా కుదురుతుంది అనమాట. ఆశ ఇందులో మనం పుదీనా, అల్లం వెల్లుల్లి మసాలా కాదు, పుదీనా వేసుకుందాం. అదేంటి ఫస్ట్ డిఫరెంట్ అంతే, నేను ఏం చెప్తే అదే వేయాలి మొత్తం ఇందులో. అట్లుంటది మనతోని. అంటే పుదీనా కొంచెం ఈ నెయ్యిలో ఫ్రై అయితే బాగుంటుంది అని. కొత్తిమీర కూడా కొత్తిమీర అవసరం లేదు, పుదీనా ఒక్కటే. మనం నెయ్యిలో ఇలా ఫ్రై చేస్తే పచ్చిదనం పోతుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలతో పాటు పుదీనాని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి మసాలా. ఇలా అల్లం వెల్లుల్లి మసాలాని ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే ఈ సేమియా చికెన్ ఎగ్ బిర్యానీలోకి చాలా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. నేను ఈ రోజు ఆయిష 15 కిలోల చికెన్ తీసుకున్నా, బోన్లెస్ చికెన్. ఓకే. సేమియా ఎంత? సేమియా దాంట్లోకి 12 కిలోలు సేమియా, 15 కిలోల చికెన్, 12 కిలోల సేమియా. అంటే చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఎక్కువే ఉండాలి. ఈ సేమియా బిర్యానీలోకి మనం సేమియా క్వాంటిటీ కన్నా చికెన్ క్వాంటిటీని ఎక్కువగా తీసుకోవాలి. ఆయేషా ఇది బోన్లెస్ చికెన్. ఇది ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసామన్నమాట. వాష్ చేసి చిల్లులు గిన్నెలో పెడితే ఏమవుతుంది? వాటర్ అంతా కిందకు లేదు, బిర్యానీ అయిపోతుంది. ఎలా అయిపోతుంది బిర్యానీ అవ్వకుండా వండకుండా? ఇలాగా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో సిద్ధు, నువ్వు ఈ రెండు ఎందుకు ఇలా పట్టుకుని మోస్తున్నావు? ఇది ఎందుకు చెప్పు, ఇది కూడా ఎందుకు దాంతో మోస్తున్నావు? ఇది అవసరం లేదు. అప్పుడే ఈ చికెన్ ఇందులో వేసేవా సిద్ధు? వేసేసి ఇలా చికెన్ అంతా మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, అల్లం మసాలా కూడా బాగా ఫ్రై అయింది. అందులో చికెన్ ని వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇప్పుడు పెద్ద మంట పెట్టేద్దాం ఆయిషా. ఇదేంటి 65 లాగా పీసెస్ కట్ చేయించారా? చిన్న పీసెస్, ఎందుకంటే సేమియాలోకి బాగుంటుంది అనమాట. అప్పుడు ఇందులో నీళ్ళు ఎసరు పెట్టేయాలి మనం. నేను సేమియా బిర్యానీ రెడీ చేసే ముందే మనం ఎసరు పెట్టేసుకోవాలి. నేను మర్చిపోయాను ఇక్కడ. ఎసరు ఎందుకు ఫస్ట్ గా పెట్టేసుకోవాలంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదా, అందుకని ముందుగా ఎసరు పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులో ఉప్పు వేసేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకొని కారం, ఎర్రకారం మరీ ఎక్కువ అవసరం లేదు ఆయిష ఇందులోకి. దాంట్లో ఎసర్లో కూడా ఉప్పు వేయాలా? ఉప్పు వేయాలి, అప్పుడే కదా వేద్దాం. మూత పెట్టేస్తాను కదా, అందుకని ఆగి అది మూత తెరిచినప్పుడు ఉప్పు నూనె అన్ని వేద్దాం. ఇప్పుడు ఇందులో టమాటాలని కూడా వేసేసుకుందాం. అన్నీనా? అన్ని వేసేయాలి. టమాటాలు అన్ని పడతాయి. ఈ సేమియాలో మంచి గ్రేవీనెస్ గా రావాలన్నమాట. ఓకే ఓకే. నేను 15 కిలోల చికెన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 5 కిలోల టమాటాలను వేస్తున్నాను. ఎందుకంటే 12 కిలోల సేమియా కూడా ఇందులో ఉంటుంది. పచ్చిమిరపకాయలను వేసేసుకొని దీన్ని బాగా ఏమాయిషా ఇలా చికెన్లో టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. టమాటా సాఫ్ట్ అయిపోవాలన్నమాట ఇందులో. ఇంకా చికెన్లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోవాలి. అలాగా మనం కలుపుకుంటూ ఉంటే కింద మాడదనమాట. ఇలా కలిపేసుకొని ఇందులో మన సీక్రెట్ మసాలా వేసేసుకోవాలి. అన్ని రకాల మిక్సెస్ కలిపేసి ఉంచాను, అది వేసేసుకోవాలి.
తర్వాత కొత్తిమీర, తర్వాత మనం లాస్ట్లో వేసుకుందాం ఆయుష. కొంచెం ఉంచేసి రెండు లాస్ట్లో వేద్దాం మళ్ళీ. ఒకసారి బాగా కలిపేసుకొని ఆయుష ఇందులో నిమ్మరసం వేయాలి. రెడీ. వేసి అంతా వేసి అంతా వేయను. కొంచెం పుల్ల పుల్లగానే ఉండాలన్నమాట. ఇలా నిమ్మకాయ రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలిపేసుకొని ఇందులో పెరుగు వేసేద్దాం. ఈ పెరుగు అంత పుల్లగా లేదండి, మా ఇంట్లో తోడుబెట్టిన పెరుగు, కమ్మగా ఉంది ఇది. ఈ పెరుగును వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కాస్త పుల్ల పెరుగు అయినా సరే బాగానే ఉంటుంది ఇందులోకి. ఎసరు బాగా ఆయిషా లాగా నాలాగా ఉడికిపోతుంది. ఫ్యాంటాస్టిక్ సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు. ఉప్పు వేసేసుకుందాం ఇందులో. తర్వాత ఆయిల్ వేద్దాం ఆయిషా. ఇది ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా ఆయిల్? ఎందుకంటే సేమియాలు స్టిక్గా అవ్వకుండా ఉండటానికి. ఇక్కడ నేను రోస్ట్ చేసిన సేమియాల్ని తీసుకున్నాను. మనం ఇంకా వేరేగా రోస్ట్ చేయని అవసరం లేదు. దీన్ని ఒకసారి కలిపేద్దాం. ఆయిషా ఒకసారి కలుపుతూ ఉండు, కింద అంటుకుంటది. ఇలా ఆయిషా నేను చక్కగా కలిపేస్తున్నాము. ఎందుకంటే మరి చికెన్ కింద అంటుకుంటది, ఇంకా సేమియాల్ని కలపకపోతే స్టిక్కీగా అయిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే నేను ఒక్క పొంగు వచ్చినంత వరకే సేమియాలను ఉంచి ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది ఎక్కువగా ఉడకకూడదు. ఇది చికెన్లో వేసిన తర్వాతే బాగా ఉడకాలి. నేను సేమియాల్ని బాగా ఉడకబెట్టలేదు, ఎందుకంటే బాగా స్టిక్కీగా అయిపోతాయి. మళ్ళీ దీంట్లో వేసాక దమ్ అవ్వాలి కదా. దమ్ అవ్వాలి కాబట్టి ఇలా సేమియాల్ని వార్చేసుకొని ఇక్కడ చూడండి చికెన్ గ్రేవీ కూడా చిక్కగా అయింది. చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఇక్కడ ఇందులో జీడిపప్పుల్ని వేసుకుందాం. మా ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై ఆనియన్స్ ఇప్పుడే వేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసి నేను ఆనియన్స్ని ఎప్పుడు మా ఇంట్లో రెడీగా ఉంచుకుంటాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా చికెన్ని ఇంకొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టి ఉంచుకున్న సేమియాల్ని వేసేస్తున్నాము. నేను స్టవ్ని చాలా సిమ్గా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా కలుపుదాం ఆయేషా. ఇలా సేమియాల్ని చాలా స్మూత్గా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ని నేను సిమ్ చేసాను. సేమియా అంతా చికెన్ అంతా రెండు బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా మిక్స్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగానే మిక్స్ చేయాలి, లేకపోతే ఉప్మాలా అయిపోతుంది. మా వారు నాకు చక్కగా హెల్ప్ చేయడానికి వచ్చేసారు. మా వారు కలుపుతానని నా దగ్గర నుంచి ఈ గరిటెని తీసేసుకున్నారు. మా వారు కలుపుతున్నారు కానీ నాకు నా చేతులతోటి కలిపితే కానీ నాకు అది ఎలా ఉడుకుతుంది ఏంటి తెలియదు. కాబట్టి నేను మళ్ళీ మా వారి చేతుల నుండి తీసేసుకున్నాను. కొత్తిమీర పుదీనా కొంచెం అందిస్తారా? ఇది ఎలా వస్తుందో చెప్పనా సిద్ధు? ఇలా అంటుకుని ఉంటుంది కదా, కొంచెం చల్ల నీళ్ళు వేసే, నీకు ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఇచ్చే ఈజీగా వచ్చేసిన తర్వాత నాకు ఇవి ఇందులో వేసేద్దాం. ఇలా సేమియా వార్చిన తర్వాత ఈ గిన్నెకి సేమియా వేడి మీద అంటుకుంది. ఇందులో చల్ల నీళ్ళు వేసేసుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు మా వారు కొత్తిమీరని వేసేస్తున్నారు. నెయ్యి కూడా వేసేసుకుందాం పైన. సాటిస్ఫాక్షన్ ఉండదు. మా ఆయుష చూడండి అక్కడి నుంచి బస్ 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 అంటుంది. యా ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేద్దాం. బస్ 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 బస్. నువ్వు చల్లనీళ్ళలో చేసి తీసుకొచ్చావా? చూసా చల్లనీళ్ళు వస్తే ఈజీగా వచ్చేసిందా?
ఈ ఐడియా నీకు ఉపయోగపడింది కదా? అది జాగ్రత్త పెట్టుకో. ఇంకా 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 కొంచెం ఉంది, మనం ఏది వేస్ట్ చేయకూడదు. ఎవరికి ఇవ్వకో, ఎవరికి చెప్పకు కూడా. ఇలా నెయ్యి కొత్తిమీర కూడా వేస్తాం కాబట్టి దీన్ని ఇంకొకసారి బాగా కలుపుతున్నాను. అదే ఇదే మెహనత్. వద్దు ఒక్కసారి కలిపేస్తా కదా మైహాలతి. ఇలా ఎవరైనా అడిగితే అసలు ఇవ్వదు, ఎందుకంటే తను చేయాలి అక్కడ. చేసేసి ఆల్రెడీ ఇది ఇప్పుడు ఒకటి హ్యాండ్ రిపేర్. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అప్పుడు రెడీగా ఉంది డాక్టర్. అయ్యో ఇప్పుడు ఇలా పెట్టేసి మూత పెట్టేద్దాం. అయిపోయింది. మూత పెట్టేసి ఒక 2 minutesలో ఆఫ్ చేసేస్తానమాట. జగదీష్ మా కెమెరామెన్ జగదీష్, నువ్వు ఎప్పుడైనా సేమియా చికెన్ బిర్యానీ తిన్నావా? చికెన్ బిర్యానీ చూడలేదు కూడానా? ఈరోజు చూడాలి. సేమియా సేమియా చికెన్ చికెన్ బిర్యానీ, బిర్యానీ, సేమియా చికెన్ బిర్యానీ. ఎగ్ కూడా ఉంటుంది ఇందులో. అవునా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. యా మూత పెట్టేద్దాం ఇప్పుడు. ఇది సేమియా ఉడకబెట్టిన నీళ్లు కదా. ఇప్పుడు ఇది ఇఫ్తార్కి అందరికి గ్లాసుల్లో వేస్తాను, అందరూ ఒక్కొక్క గ్లాస్ తాగేయాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది చాలా బలం. ఫస్ట్ తాగు. నేను డైటింగ్ లో ఉన్నాను, నేను తాగకూడదు ఇది. అది ఇదే కదా, సేమియా నీళ్ళే కదా. అయినా సరే ప్లెయిన్ వాటరే తాగాలి నేను మీకు, మీ పిల్లలకి, ఆయిషాకి, కరీం. అది రైట్ వాటర్. అమ్మో ఈ ఆయిషా మా వారు ఇద్దరు కలిసి నా మీద దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. చాలా బలం అంటున్నా. ఆశీర్వాదాలు కురిపిస్తున్నారు. సరే ఇది ఈ నీళ్ళలో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గుడ్లు ఎగ్స్ ఉడకబెట్టేది. అక్కడ 150 ఎగ్స్ ఉన్నాయి. ఆయిషా అలా ట్రే పట్టుకొని ఇలా పాడే ఇద్దరు పాడి ఎలా వేయాలో చెప్తారు. ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కదా, మనం అది చేసింది ఏదమ్మా అది కాదు, అక్కడ వీళ్ళు ఇంచగా సర్దేస్తారు. ఇలాగా గాలి అలా వేస్తే అలా పడతారు అన్నమాట. ఆమ్లెట్ అయిపోతాయి కింద వచ్చేటప్పుడు. మా ట్రిక్ చూసారా, వేడిగా ఉంది నీళ్ళని గుడ్లను ఈ విధంగా మేము ఇందులో వేస్తున్నాము. ఆయిషా నువ్వు వేయకే, నేను నీళ్ళని నువ్వు అలా పట్టుకో. అలా పట్టుకున్నాను. నాకు భయం ఆయిషా, పగులుతాయి. నీకోసమే భయం నాకు, నువ్వు ఏం తేడా చేస్తావో అని భయం. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని ఎలా వేయాలంటే ఒక్క నిమిషం, నువ్వు వేయకు ఇలాగా వదలాలన్నమాట, అలా స్మూత్. ఇప్పుడు పెట్టుకోండి సిద్ధు, ఇందులో వేయమ్మా ఇవి. అది చాలా సున్నితంగా కింద తగలకుండా ఇంకా వేసేయండి ఇందులో. యా ఎగ్స్ అన్ని వేసేసాం ఇందులో ఇప్పుడు ఉప్పు నూనె వేయనవసరం లేదు. ఆల్రెడీ మన సేమియాలు ఇందులో ఉప్పు నూనెలో బాయిల్డ్ అయినవి నీళ్ళే కాబట్టి ఇందులోని ఇవి చక్కగా ఉడకాలి. ఇది ఎంతసేపు వరకు ఉడకాలో తెలుసా అండి మీకు? आपको मालूम कब तक? 15 minutes. नो, शाम तक उबलना है ये. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. వెరీ గుడ్. సాయంత్రం దాకా ఉడకాలంట. నువ్వు వంగి అలా చెయ్యి. ఇలా గుడ్లని ఉడకబెట్టేసుకొని చల్లారబెట్టి ఆ నీళ్లను పాడేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒకసారి కడిగేసిన తర్వాత ఈ గుడ్లని వలిచేసుకోవాలి. సిద్ధు ఇది బాల్లా వేస్తాను, పట్టుకోగలవా? థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఇందులో పెడుతున్నాను. అయినా నీకు నేను పాత గుడ్లు తెమ్మని చెప్పాను, నువ్వు కొన్ని కొత్త గుడ్లు తెచ్చేసావు కదా, కొన్ని ఏంటవి అలా అయిపోయి ఉన్నాయి. అలా తీసారా లేకపోతే మీరు అవి అలాగే ఉడికినాయా? అంటే అది మరి కొన్ని అలా అయిపోయినాయి ఏంటి మరి?
నీకు ఏం మాట్లాడో అర్థం అవ్వట్లేదు కదా. సరేలే, ఏం చేస్తాం, కొన్నిసార్లు ఇంతే. కొత్త క్యాండిడేట్ ఎవరైనా చూస్తున్నారా? మీరు హలీం వ్లాగ్లో చూసున్నారు ఇప్పటివరకు. మా జగదీష్ కెమెరాని పక్కన పాడేసి నేను కూడా ఇలా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్. మరి ఈ వీడియో ఎవరు తీస్తున్నారో నీకు చెప్పు, ఎవరు తీస్తున్నారు? తన తమ్ముడికి ఇచ్చేసాడు కెమెరా. నీకు ఇలా హెల్ప్ చేయడం అంటే ఇష్టమా నీకు? వావ్, ఇలా నాకు కూడా హెల్ప్ చేయించుకోవాలంటే ఇష్టం. ఏంటి సిద్ధు, నువ్వు నుంచుని పోయాడు, కూర్చో. వచ్చే ఆయిషా, వచ్చే ఆయిషా. ఇప్పుడు ఇలా నీకు ఇలా ఇలా క్యాచ్ చేస్తాను, పట్టుకుంటావా? ఇలా అయితే పట్టుకోవచ్చు, ఉడకపోతే అప్పుడు పట్టుకోవడం కష్టం. ఓకే, పచ్చివైతే పట్టుకోవడం కష్టం అంటావా? ఓకే. ఇలా ఉడికిన గుడ్లను మధ్య నుండి ఇలా కోసేసుకొని ఉంచుకుంటే మనం ప్యాక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. పాప అక్కడ చూడండి ఎంతమంది కుస్తీ పడుతున్నారు. ఇక్కడ మా కరీం మిస్ అయ్యాడు అని చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుండి మా కరీం లేడని కదా. ఈరోజు మా పిల్లల పేరెంట్స్ మీటింగ్ మాట. నేను ఈ వంట కార్యక్రమం పెట్టుకొని నేను వెళ్ళలేదు, నా బదులు మా కరీం వెళ్ళాడు. కరీం, నీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వచ్చేస్తాడు ఆన్ ది వే. తను ప్యాకింగ్ టైంకి వచ్చేస్తాడు కదా ఆయిషా? ఇలా చాకుతోటి గుడ్లని ఇలా కోస్తున్నాను కదా. నార్మల్గా అయితే ఒక దారంతో కూడా కోస్తే చక్కగా ఇవి కట్ అవుతాయి. కానీ ఇప్పుడు ఎక్కువ గుడ్లు ఉన్నాయి, ఇప్పుడు దారాన్ని పెట్టుకొని నేను కుస్తీ పట్టలేను కాబట్టి ఇలా చేసేస్తున్నాను. ఆయిషా, గుడ్లను చూస్తుంటే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. సండే యా మండే రోజు ఖావో అండే, సండే హోయా మండే. ఈ ఫాస్టింగ్ లో ఎగ్స్ అంటే బాగా ఎనర్జీ కూడా. ఎనర్జీ. ఎగ్స్ని ప్రోటీన్ అని కూడా అంటారు కదా. ఇలా ఆయిషా నేను కలిసి గుడ్లను చక్కగా కట్ చేసేస్తున్నాము. సేమియా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిన తర్వాత ఈ గుడ్లను ఆ బిర్యానీలోకి డెకరేషన్గా మనం వెయ్యాలి. చికెన్ సేమియా ఎగ్ దమ్ బిర్యానీ బాగా సెట్ అయింది ఆయిషా. మంచిగా ఒకసారి కలిపేద్దాము. ఇలా సేమియాలను ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు మనం ఎలా పడితే అలా కలపకూడదు. ఇలా స్పూన్ని అంటే గరిటెని ఊపుతూ ఇలా కలపాలి. అప్పుడు ఇది మంచిగా కలుస్తుంది అనమాట అంతాని. వండటం ఒక ఎత్తు అయితే ఇలా ప్యాకింగ్ చేయడం మరొక ఎత్తు. ఇప్పుడు చకచక ఫాస్ట్గా ప్యాక్ చేసేయాలి. ఇలా బాక్సులో సేమియా చికెన్ బిర్యానీని వేసి పైన హాఫ్ గుడ్డుని వేస్తున్నాము. అది కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఆ ఎగ్స్ని మా వారు చక్కగా వేసేస్తున్నారు. నేను అందరికీ చకచక పనులను అప్పచెప్పేసాను. అంటే బాక్సులన్నీ రెడీగా ఉంచమని, ఇంకా తర్వాత బాక్స్ క్యాప్స్ కూడా ఉన్నాయో లేదో చూసుకోమని. తర్వాత ఇక్కడ చాలా వేడి ఎక్కువగా ఉండటంతో నా ఫేస్ని కూడా తుడుచుకుంటూ ఇలాగా సేమియాల్ని చకచక బాక్సుల్లో వేసేస్తున్నాము. సేమియా చికెన్ ఎగ్ బిర్యానీ అయితే చాలా వేడిగా ఉంది. మా కరీం వచ్చేసరి చూడండి, ఇప్పుడే పాప నేను చేయవలసిన వర్క్ పూర్తి చేసుకొని వచ్చాడు.
దండాలయ్యా దండాలయ్యా. అయిపోయింది, వెళ్ళిన పని అయిపోయింది. సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఇక్కడ కూడా మా పని సక్సెస్ఫుల్ గా అయిపోయింది. చేస్తారు స్పీడ్గా వెళ్ళిపోతాను. ఈ చికెన్ బిర్యానీని మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో, మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్లో తెలపండి. ఇప్పుడు నీ పని, మా పని అయితే ఇక్కడ అయిపోయింది కర్రీ. ఇప్పుడు నీ పనే, పంచిపెట్టే పని నీదే. నీ స్వహస్త్రాలతోటి భాయిజాన్ని తీసుకెళ్ళి ఇద్దరు కలిసి ఇచ్చేయండి. ఈ చికెన్ ఎగ్ వేసి సేమియా చేసుకుని ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ఇంకొకటి స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్ లాగా ఇది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. क्या ये कितना देर अभी? हाँ चलो ఇలా చేస్తే ఇంకా ఇఫ్తారీ అయిపోతుంది. చలో లేకండి, ఏయ్ బాబు లేవు. నేను వేస్తాను. ఓకే వేసుకోండి. ఓకే మాకు ఇంకా మంచిది. నేను ఇక్కడ కూర్చొని గుడ్లు వేయాలా? అదే అదే. तेरी मेरी गल्लाए होगी मशहूर करना कभी तू मुझे नजरों से दूर. సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. అజీ హసు, నవ్వండి ఒకసారి. నా పక్కన ఎప్పుడు నవ్వరు అంటున్నారు అందరూ. సెల్ఫీ తీసుకుందాం. ఈరోజు కూడా అనుకున్నట్టుగానే ఇఫ్తారీ టైంకి ముందుగానే మా పనంతా పూర్తయిపోయింది. ఏంటి ఎవరికా అని చూస్తున్నారా? ఇవి మా మేట్స్కి, మా ఇంట్లో వాళ్ళకి కూడా, మరి వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేశారు. ఏదైనా ఫస్ట్ మేము వాళ్ళకి కూడా తీస్తాము, వాళ్ళతో పాటే వీళ్ళకి కూడా తీస్తూ ఉంటాం మేము. ఇలా మా ఇంట్లో మేడ్స్ కూడా మా ప్రసాద్ చక్కగా ప్యాక్ చేసేస్తున్నాడు. ఇలా అందరూ నాకు హెల్ప్ చేయడం నాకు చాలా ఆనందం అనిపిస్తుందండి. మా ఇంట్లో మా డ్రైవరు, ఇంకా మా ప్రసాద్, జ్యోతి, వీళ్ళందరూ కూడా మా ఇంట్లో వంట కార్యక్రమం ఉందంటే చాలా హ్యాపీగా నాకు హెల్ప్ చేసేస్తుంటారు. ఇదిగో చూడండి, ఇక్కడ మా కెమెరామెన్ కూడా మాకు హెల్ప్ చేసేస్తున్నారు. ఇది మా ఇఫ్తార్ కోసం, మరి మాకు కూడా కావాలి కదా, లేకపోతే మొత్తం వేసేసి పంపించేస్తారు, మాకు ఉండదు ఇంకా. ఇలా మా ఇంట్లో కూడా ఇఫ్తారు కావాలి కాబట్టి ఆయిషా చక్కగా రెడీ చేసేస్తుంది. ఆయిషా చాలా ఇలాగా అన్ని తన దగ్గరుండి చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆయిషా నీకు. ఇలా మా వారు కూడా నాకు హెల్ప్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము అనుకున్నట్టుగానే ఈ బిర్యానీ అయితే చాలా ఎమ్మీగా రెడీ అయిపోయింది. రామలక్ష్మి ఇది లోపల పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి రాత్రి 9 వరకు ఉండాలి. పెట్టేసి ఇలా మా వారితోటి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఈ వర్క్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వారు ఏమంటున్నారంటే ఇందులోనంట ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. క్యాబేజీ ఇందులో ఆవకాయ వేసుకుని, గుంటూరు నుండి ఆవకాయ వచ్చింది, అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంటున్నారా. నేను మీకు ఆవకాయ తినివ్వను కదా. కట్ 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 కట్. ఇలా ప్యాకింగ్స్ అంతా వీడు చేసేస్తుంటే నేను ఒకసారి చూసేస్తున్నాను, ఎందుకంటే అన్ని కరెక్ట్గా వచ్చాయా లేదా. ఇవి కాస్త వేడిగా ఉన్నాయి, కాస్త అలా పెట్టేసి ఇప్పుడు క్యాప్స్ వేసేస్తున్నాము. ఎండ ఉందో లేదో కానీ ఎండ వేడి అయితే చాలా ఎక్కువగా ఉంది. అదిగోండి బిర్యానీ రెడీ, అంటే ఐ మీన్ సేమియా బిర్యానీ రెడీ. దీంతో పాటు చల్లని స్వీట్ లస్సీ, స్వీట్తో పాటు హాట్తో పాటు స్వీట్. ఈ రోజు అయితే వర్క్ చాలా 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 ఈజీగా అయిపోయింది. కాకపోతే ఎండలు బాగా ఎక్కువగా వేడి ఉంది, అదొక్కటే. కానీ వంట అయితే చాలా ఈజీగా అయిపోయింది ఈరోజు, చాలా 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 ఈజీగా అయిపోయింది.
ఇదండి ఇలా మా ఇంట్లో ఇఫ్తారీ కోసం మేము చికెన్ వేసి సేమియా ఎగ్ దమ్ బిర్యానీ చేసేసాము. అందరం కలిసికట్టుగా చేస్తేనే ఇంతవరకు ఈజీగా పూర్తి అయింది. అలా కాదని ఇంట్లో ఒకళ్ళమో ఇద్దరమో చేసుకుంటూ ఉంటే చాలా కష్టం అయిపోయేది. వీళ్ళందరికీ నాకు హెల్ప్ చేసిన వీళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇప్పుడు మా ఇఫ్తారీ టైం అవడంతో మేమందరం ఇఫ్తారీని చేసుకుంటున్నాము. అదే ఫాస్టింగ్ని బ్రేక్ చేసుకుంటున్నాము. अच्छा है. बहुत अच्छा. सेम बिरयानी जैसा है. సేమ్ బిర్యానీ చేస్తారా? నాకే బిర్యానీ చో वो नहीं, चावल का बिरयानी जैसा है. ఓకే